హే హలో గైస్, నేను మీ కామెడీ బ్లాగర్. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటో మీకు తెలుసా? మనకైతే ఒక బ్రోన్ అయితే కామెంట్ అయితే వేసాడు అన్నమాట. ఇంకా 2024 గణేష్లు స్టార్ట్ అయ్యాయి లేదా, మనకు గణేష్లు అయితే చూపెట్టమని అయితే కామెంట్ చేశాడు. అందుకోసం అయితే మీకు గణేష్లు అయితే చూపించడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మన కామారెడ్డిలో ఇంకెక్కడైతే స్టార్ట్ అయితే చేయలేరు. ఒక సిరిసిల్ల రోడ్ బైపాస్ దగ్గర అయితే ఒకటే షెడ్ లో అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో చూసే ముందు వీడియో అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే కనబడుతున్నాయి కదా గణేష్లు వచ్చేసి తయారైతే అవుతున్నాయి. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. గణేష్లు అయితే ఎట్లున్నాయో కొన్ని గణేష్ అయితే పోయినసారి మోడల్ అయితే ఉన్నాయి అన్నమాట. నందిపైన కూర్చున్నాయి. ఇప్పుడైతే లోపల అయితే మొత్తం అయితే చూసేద్దాం. చెప్పాను కదా, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. పదండి చూసేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇది మనకు సాంచలు కూడా పెట్టారు అన్నమాట. ఇక్కడ 3 సాంచాలు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా రబ్బర్ గిన్ అయితే మొత్తం వేసారు. మనకు ఇక్కడ గణేష్లు అయితే మొత్తం అయితే తయారైతే అయిపోయినాయి. చూడండి, ఇవన్నీ కొత్త మోడల్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇదిగోండి, ఇక్కడ చేతుల గిన్నె అయితే అన్ని పెట్టేసారు. చూసారు కదా, ఇది వచ్చేసి కొత్త మోడల్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే కనిపిస్తున్నాయి, ఇవన్నీ అయితే కొత్త మోడల్ గణేష్ అన్నమాట. చూడండి, ఈ హైట్ వచ్చేసి కూడా మనకు 9-10 ఫీట్లు అయితే ఉంటది గణేష్ వచ్చేసి. చూడండి, మనకి బ్యాక్గ్రౌండ్ లో అయితే చెట్టు కింద వచ్చేసింది. ఇక్కడ చూడండి, చేతులు అన్ని పెట్టినవి ఉన్నాయి కదా. కృష్ణుని మోడల్ అన్నమాట ఈ గణేష్ వచ్చేది. చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్, గణేష్ అయితే చూడండి. ఇక మన బ్యాక్గ్రౌండ్ లో అయితే ఫ్రేమ్ ఇచ్చి ఇక్కడ చెట్టు అయితే ఇచ్చాడు అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ మనకు నెమలి కూడా కనబడుతుంది కదా. కలర్ వేస్తే మాత్రం లుక్ అయితే చాలా బాగుంటది. ఇదిగోండి, ఇక్కడ అమ్మవారి కూర్చొని ఉన్నట్టుగా ఉన్నది. ఇక్కడ మన జింకనైతే వినాయకుని అయితే చూస్తున్నట్టున్నది. చూడండి, ఇదిగోండి ఇదిగోండి ఫుల్ గణేష్ అయితే ఇక్కడ నుంచి అయితే చూడండి మీకైతే కనబడుతుంది కదా. ఇది వచ్చేసి ఫుల్ గణేష్ అన్నమాట. అంటే టోటల్ అయితే రెడీ అయితే అయిపోయింది. చేతులు అన్ని పెట్టేసండి. ఇది వీళ్ళే తయారు చేసేవాళ్ళు అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కనబడుతున్నాయి. ఇక్కడ సాంచగిన అయితే పెట్టారు అన్నమాట. ఇది వచ్చేసి వేరే మోడల్. ఇక్కడ నంది పైన అయితే కూర్చున్నది చూడండి 3 తలలతోని. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇందాక ఈ గణేష్ చూసారు కదా, ఇగో ఇక్కడ తయారు చేసింది అయితే ఉందన్నమాట. ఇక్కడ 3 తలకాయలు అయితే ఉన్నాయి అన్నమాట. చూడండి, మనకు వెనకాల అయితే నంది అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే గద పట్టుకొని అయితే కూర్చోంది. న్యూ మోడల్ అన్నమాట. పోయినసారి అయితే మనకి లేదు ఈ షెడ్ లో, అంటే ఐ మీన్ కామారెడ్డిలోనే లేదు. ఇప్పుడైతే తయారు చేస్తున్నారు. చూడండి, ఇదిగో ఈ లైన్ మొత్తం అవే ఉన్నాయి. ఒకసారి చూపించు. ఈ లైన్ మొత్తం అవే గణేష్ ఉన్నాయి చూడండి అక్కడి వరకు. ఇప్పుడు మీకు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇది వచ్చేసి మనకు ఓన్లీ శివుని ప్యాటర్న్ అన్నమాట. ఈ గణేష్ వచ్చేసి మనకు ఓన్లీ నంది పైన అయితే కూర్చొని ఉంది. ఇక్కడ మీకు వెనక కూడా ఉన్నాయి, చూపిస్తాను రండి. ఇటు వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ కనబడుతున్నది కదా ఈ గణేష్ వచ్చేసి. ఈ నందికి అయితే మొత్తం అలంకరణ అయితే ఉన్నది అన్నమాట. ఇది చూడండి, కలర్ వేస్తే మాత్రం వేరే లుక్ అయితే వస్తుంది. ఇంకా కలరింగ్ అయితే అంటే ఐ మీన్ ఇప్పుడే తయారు చేస్తున్నారు కదా. ఇక్కడ నంది కూడా వచ్చేసి పెద్దగా ఉన్నది. వినాయకుడు వచ్చేసి కొద్దిగా శివుని మోడల్లో చిన్నగా అయితే ఉన్నాడు కదా. కానీ మొత్తం ఓవరాల్ ఫినిషింగ్ అయిపోయేసరికి అయితే లుక్ అయితే వేరేలా ఉంటది. ఇక్కడ కనబడుతున్న ఈ లైన్ మొత్తం సేమ్ మోడల్ పీస్లు. అక్కడ వెనకాల కలర్ వేసినవి అయితే పోయినసారి పీస్లు అన్నమాట. ఇంకా అవి అయితే అట్లా ఉన్నాయి. చాలా మటుకు అయితే షెడ్ లో ఓవరాల్ గణపతులు అయితే అయిపోయినాయి అన్నమాట పోయినసారి. అవి కొన్ని మిలుగుతానే అయితే ఇక్కడ పెట్టారు. ఇంకో 2 మోడల్స్ ఉన్నాయి మీకు ముందు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను అయితే చూడండి, మిస్ కాకండి ఫ్రెండ్స్. ఇక్కడైతే కనబడుతున్నాయి, ఇవి వచ్చేసి పోయినసారి మోడల్. ఇవి కూడా అంటే వినాయక చవితి దగ్గరలో వచ్చినప్పుడు అయితే తయారైతే చేశారన్నమాట. ఇదైతే మీకు గుర్తుంది కదా, ఈ గణేష్ వచ్చేసి మనకు అక్కడ పక్క షెడ్ లోనైతే పెట్టినప్పుడు అయితే ఫ్రంట్ లైన్ లో ఉందన్నమాట. ఈ గణేష్ వచ్చేసి మనకు 35,000 అయితే చెప్పాడు ఈ గణేష్. కలర్ అంతా ఫినిషింగ్ అయిపోయాక ఆ గణేష్ అన్నమాట. ఇది వచ్చేసి రామున్ గణేష్. చూడండి, మనకు ఈ షెడ్ లో హైయెస్ట్ అంటే మంచి లుక్ ఉన్న గణేష్ అంటే ఇదే అన్నమాట. అప్పుడు చిన్న సైజ్ లో ఆ గణేష్లు ఇవన్నీ పోయినసారి మోడల్స్ అన్నమాట. చూడండి, ఇగో ఇప్పుడు మనకు పోయినసారి మిగిలిపోయిన గణేష్లు అయితే చూపిస్తాను రండి, వచ్చేయండి చూసేద్దాం. ఇక్కడైతే మొత్తం అయితే పెట్టారన్నమాట. కవర్లు గిన కప్పేసి ఒక గణేష్ కి అయితే కప్పలేదు. చూడండి, వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నాడు అన్నమాట ఫ్రేమ్ లో వచ్చేసి. చూడండి, కనిపిస్తుంది కదా, ఇదే గణేష్. ఇంకా అయితే లోపలనైతే ఉన్నాయి చూడండి. ఇదిగోండి రామన్ గణేష్లు అయితే మొత్తం ఇక్కడ ఉన్నాయి. ఈ లైన్ లో కూడా ఉన్నాయి ఇక్కడ వరకు. ప్లస్ అటు లోపలికి ఏమో మనకు పాత గణేష్లు అయితే ఉన్నాయి. ఇది చూడండి, ఇవన్నీ పోయినసారి గణేష్లు అన్నమాట. ఇగో ఇక్కడ కనపడుతుంది కదా, చూడండి, ఇదిగోండి చేతులకి నన్ను అయితే ఇక్కడ పెట్టారు కదా, ఇవన్నీ చేతులు. ఇది చూడండి, ఈ షెడ్ లో అయితే ఈ గణేష్లు ఫ్రెండ్స్. ఈ సగం అయితే పోయినసారి ఉన్నాయి, సగం అయితే ఇప్పుడైతే తయారైతే చేస్తున్నారు. ఇంకా మన 3 days అయితే టైం ఉంది కదా,
ఆ 90 days లో అయితే ఫినిష్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే ఈ షెడ్ అయితే మొత్తం చూసేసారు కదా. గణేష్ అయితే వీడియో నచ్చితే వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ లో జై గణేష్ అని అయితే కామెంట్ అయితే చేయండి అన్నమాట. పక్కనున్న గంటనైతే కొట్టడం మాత్రం మర్చిపోకండి.